నమస్తే అందరికీ. నేను మీ స్వాతి. ఈరోజు మనం చాలా రుచిగా ఉండే ఆంధ్ర స్పెషల్ డిష్ చింత చిగురు జీడిపప్పు కూరను తయారు చేద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: చింత చిగురు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పచ్చిమిర్చి, నానబెట్టిన జీడిపప్పు. ముందుగా ఒక బాండీలో తగినంత నూనెని వేడి చేసుకొని, నూనె వేడైన తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న చింత చిగురుని కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించాలి. వేయించిన చింత చిగురిని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరొక బాండీలో కూరకు సరిపడినంత నూనె వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా వేసి ఉప్పు కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. పచ్చివాసన పోయిన తర్వాత నానబెట్టిన జీడిపప్పును కూడా వేసి కొద్దిగా వేయించాలి. జీడిపప్పు వేగిన తర్వాత తగినంత పసుపు, తగినంత కారం వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. కారం వేగిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న చింత చిగురు పేస్ట్ని వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత వాటర్ పోయాలి. కూరకు సరిపడినన్ని వాటర్ పోసి ఉడుకుతుండగా ఆఖరిన గరం మసాలా 1.5 టీ స్పూన్ గరం మసాలాను వేసి లాస్ట్ని వేయాలి. గరం మసాలా ఫ్లేవర్ పోతుంది లేదంటే. వేసి ఆఖరిన కొత్తిమీర కూడా వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. అంతే, ఎంతో సూపర్ టేస్ట్గా ఉండే ఆంధ్ర స్పెషల్ డిష్ అయిన చింత చిగురు జీడిపప్పు కూర రెడీ. ఇది రోటీకి కానీ అన్నానికి కానీ దేనికైనా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. బాయ్.